రిసోర్సెస్ ఇస్తుంది, దానికి తగ్గట్టుగానే మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే నియంత్రిత అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు, ప్రకృతిని ధ్వంసం చేసేది కాకుండా ప్రకృతిని పరిరక్షించే నిర్మాణాలు ఉండాలి. ఆ నియంత్రణ అభివృద్ధి వల్ల ప్రకృతి సహజ సౌందర్యం కోల్పోవడానికి, జీవవైద్యం అంటే ఇష్టారాజ్యంగా అనియంత్రిత అభివృద్ధి పట్ల ప్రకృతి అంటే ఇష్టారాజ్యంగా కట్టేస్తే బిల్డింగ్లో వైవిధ్యం అంతరించిపోద్ది. వన్య ప్రాంతాల మధ్య నిర్మాణాలు ఈ ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. అరకు వంటి సహజ సౌందర్యాన్ని కలిగిన ప్రదేశాలు అభివృద్ధి చేస్తూ ప్రకృతిని కాపాడాలంటే ల్యాండ్ యూజ్ మ్యాపింగ్ అంటారు దీన్ని మన అడ్మినిస్ట్రేటివ్ పరిభాషలో. ఈ ల్యాండ్ యూజ్ మ్యాపింగ్ని ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు మనకున్న కురుడి గ్రామం అందం పోకుండా ఆదాయ మార్గాలు రావాలి, జీవనోపాధి పెరగాలి. అలాగే ఆ కూలిపోతున్న ఇళ్ళకు కూడా కొంచెం అందంగా ఉండేలాగా, ఇంక 10 మంది బయట వాళ్ళు వచ్చి ఉండేలాగా, వాళ్ళకి ఆదాయం వచ్చేలా ఎలా చేయాలనేది మీరు ఒకసారి ఇఫ్ యూ కుడ్ గివ్ మీ అ ప్లాన్ దెన్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్. అలాగే పంచాయతీ ఆధ్వర్యంలో నియంత్రిత నిర్మాణ శైలికి ప్రాధాన్యత, అలాగే పర్యాటక కేంద్రాల ప్రణాళికాబద్ధ అభివృద్ధి, అలాగే ఏదైనా సినిమా షూటింగ్లకి రావాలనుకున్నా, ఎందుకంటే చాలా డబ్బులు ఎక్కువ వస్తాయి ఇక్కడ. నెంబర్ ఆఫ్ టీవీ సీరియల్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా చాలా మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. అలాగే ఇక్కడ ప్రత్యేకించి సినిమాటోగ్రఫీ మంత్రి గారితో కూడా మాట్లాడతాను. ముఖ్యంగా యువతకి ఇంకొక ఉపాధి ఏంటంటే, మీరు షూటింగ్లు జరిగితే మీరే ఇక్కడ మీరు కూర్చోబెట్టి కొంత లైటింగ్ అంటే మనకి మన సినిమా రంగానికి సంబంధించి ఏదైనా ప్రత్యేకించి ఒక అవుట్డోర్ యూనిట్ ఇక్కడ పెట్టగలిగితే, ఒక 5-6 యూనిట్లు పెట్టగలిగితే చాలా దాదాపు ఒక 2000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. దాని గురించి కూడా ఒకసారి మీకు పరిశీలిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చదువుకున్నారు, అలాగే మీకు అభివృద్ధి ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇది ప్రత్యేకించి ఈ గ్రామానికి నేను నా తరపు నుంచి ఒక 5 లక్షల రూపాయలు మా పంచాయతీకి నేను పంపిస్తాను. ఎందుకంటే ఇది నా గుండెల్లో నన్ను ఆదరించిన గ్రామం, ఇది నా కష్టాలను చూపించిన గ్రామం ఇది. అంటే నాకు ఆ నీళ్ళు ఆ రోజు తోడుకుంటే నాకు చాలా బాధ అనిపించింది. లేదు మీకు అన్నీ మీకు కూర్చోబెట్టి ఒకసారి, అందుకని మన ఎంపీటీ గారిని పంపిస్తాం, డ్రామా డైరెక్టర్ని పంపిస్తాం. మీరు కూర్చోబెట్టి మీరు నీళ్ళకి ఇబ్బంది ఫస్ట్ మీరు అదే అన్ని చేద్దాం, అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేద్దాం.